హార్ట్ హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనగాం పట్టణంలో ఉన్న చర్మకాల ఉద్యోగాలకు ఈరోజు గొడుగుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఈ ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్న కుటుంబ పోషణ కోసం వాళ్ళు నిత్యం ఎండనక వాననక వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు పెద్ద ఆసరాగా ఈ గొడుగుల కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాము. సో అందులో భాగంగానే ఈ రోజు గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని మనం అందిస్తున్నాము. సో ముఖ్యంగా దాత అయినటువంటి ఈ అమృత గారు ఏడీ విద్యుత్ శాఖ హైదరాబాద్ లో మేడం గారు ఉంటారు. ఈ జనగాం పరిధిలో ఉన్న ఈ కార్మికులకి ఏడీ గారు అమృత గారు ఈ గొడుగులకి ఆర్థిక సహాయం అందించారు. సో ఈ కుటుంబాల తరఫున మా తరఫున అమృత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన నవ తెలంగాణ వికలాంగుల జిల్లా అధ్యక్షులు పంతుల ప్రభాకర్ రావు గారు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ వికలాంగుల వేదిక అధ్యక్షులు సమ్మయ్య గారు పాల్గొన్నారు. అలాగే మిత్రుడు కర్ణాకర్ గారు పాల్గొన్నారు. కులానాథ్ గారు పాల్గొన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆధ్వర్యంలో చర్మకారులకు చెప్పులు కుట్టుకున్న వాళ్లకు ఈరోజు గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి మన రవిసార్ గారు ఎంతో మందికి ప్రతి సంవత్సరము గొడుగులు పంపిణీ చేయడం చాలా మన జనగాం జిల్లాకు చాలా శుభపరిణామం. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరంలో గొడుగులు పంపిణీ చేసి ప్రతి చర్మకారులకు చెప్పులు కుట్టుకున్న వాళ్ళకు ఎండలో కూర్చున్న వాళ్ళకు చాలా మందికి ఎంతో సహాయం చేస్తున్నారు. రవిసార్ కు మా జనగాం జిల్లా తెలంగాణ వికలాంగ వేదిక నుంచి కూడా సంపూర్ణ మద్దతు తెలుస్తున్నాం. చెప్పులు కుట్టుకునే వాళ్ళకైనా కనీసం ఎండలో కూర్చొని గిన్నెలు అమ్ముకునే వాళ్ళకు కూడా సహాయం చేయడం అంటే రవిసార్ కు మా జనగాం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. జనగాం బస్ స్టాండ్ చౌరస్తాలో చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఎండలో నీడ కోసం గొడుగుల పంపిణీ కార్యక్రమానికి దాతల ద్వారా చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా రవి నాయక్ అందజేసినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.